పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని కోరుతూ తండావాసులు మండల తహసీల్దార్ ఖాత్రోజు వేణుగోపాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ మాట్లాడుతూ సుమారు 70 సంవత్సరాలుగా తండాల నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న తండావాసులకు హక్కుదారు పట్టాలు అందేలా ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని కోరారు. ఇందిరమ్మ కాలంలో పేదలకు ఇచ్చిన ఎకరన్నర భూమికి కొంతమందికి పట్టాలు ఇచ్చినప్పటికీ మరికొందరికి పట్టాలు రాలేదన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వారికి యాజమాన్య హక్కు పట్టాలు ఇవ్వాలని కోరారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి పై అధికారులకు సమస్యను వివరించి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారని తిరుపతి నాయక్ అన్నారు. గత 60 నుంచి 70 సంవత్సరాలుగా బ్రాహ్మణపల్లి లంబడి తండాలో ఆవాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి గిరిజన బిడ్డలు, లంబాడి కులానికి చెందినటువంటి గిరిజన బిడ్డలు, వాళ్ళకి సంబంధించిన ఆ కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి పట్టాలు కాకపోవడం, ఇందిరమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములు సుమారు కొంతమందికి ఎకరంన్నర ఆ భూములు ఇచ్చినటువంటి భూములకు పట్టాలు కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. ఈ విషయంగా ఈరోజు అంతర్గాం మండల తహసీల్దార్ గారిని మేము రిక్వెస్ట్ చేయగా సారు సానుకూలంగా స్పందించి వీటి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడున్న సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. మేము కూడా ప్రభుత్వ అధికారులను ఈ గిరిజన బిడ్డల తరఫు నుంచి ఒకటే కోరుతా ఉన్నాము. గత 6-7 దశాబ్దాలుగా వాళ్ళు కూలి నాలి చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నటువంటి మా గిరిజన బిడ్డలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు స్పందించి వాళ్ళకు న్యాయం చేయాలి. రేపు వాళ్ళకు ఏదన్నా అవసరానికి వాళ్ళు బ్యాంక్ లోన్ పెట్టుకుంటే క్రాప్ లోన్ వచ్చే విధంగా మా లంబాడి బిడ్డలకు హక్కుపత్రాలను కల్పించాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారిని, అట్లానే మా దళిత బిడ్డ అయినటువంటి గౌరవ జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారిని కూడా మండల పార్టీ పక్షాన నేను వేడుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు స్పందించి ఎంక్వైరీ చేయించి అర్హులైన మా గిరిజన బిడ్డలకు పట్టాలు అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాం.